ఇందూరు రామాంజనేయ రెడ్డి అనే ఒక వ్యక్తి సుమారు ఎంగేజ్ ఒక 25-26 ఏళ్ళు ఉంటుంది. మార్కాపూర్లో ఒక ప్రైవేట్ స్కూల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. సో ఇతను అనేక పేరుకి లెక్చరరే కానీ కొన్ని దురలవాట్లకి లోనయ్యాడు. సో ఆ కాలేజీలో చదువుతున్న ఒక స్టూడెంట్ని ఆ అమ్మాయి బంగారు నగలేసుకొని కొంచెం ఈ సంవత్సరం జనవరి 1 కాలేజీకి రావటం గమనించాడు. సో ఆ అమ్మాయి కూడా ఇతని స్టూడెంట్, మైనర్ అమ్మాయి, జూనియర్. సో ఇతను కొన్ని అప్పులైపోయి ఆ బంగారం మీద ఇతనికి కనుబడింది. సో అమ్మాయిని మార్కులు వేస్తాను, సో కొంచెం డల్గా ఉన్నావు కదా, నిన్ను మిగతా సబ్జెక్ట్ అన్నీ కూడా పాస్ చేయిస్తాను అవి అని చెప్పి ఆ అమ్మాయి ఎంత మొత్తుకున్నా కానీ కొంత బెదిరింపు ధోరణి కూడా లొంగి, లేకపోతే నిన్ను పాస్ కూడా కావు నీటాంటి మాటలతో ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ఒంటి మీద నగలు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ నగలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంట్లో మదరు ఫాదరు పాపను అడగడం జరిగింది. ఆ పాప తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, ఫ్రెండ్స్కి ఇచ్చానని మాట దాటేస్తూ, సో ఇంట్లో వాళ్ళు కూడా బిడ్డని ఎక్కువ ఒత్తిడి చేస్తే ఏదైనా ఇబ్బంది అవుద్దని కొంచెం బుజ్జగించి లారించి అడుగుతానే వచ్చేవారు. సో రీసెంట్ పాస్ట్ సో ఆ అమ్మాయి చెప్పడం జరిగింది, ఇది యాక్చువల్లీ మా లెక్చరరు తీసుకున్నాడు, అతని దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇచ్చేవానంటే ఇట్లా ఫెయిల్ చేస్తానని, మార్కులు తగ్గిస్తానని, మిగతా వాటిల్లో కూడా సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఆ సమాచారం వాళ్ళు చెప్పంగానే సో వాస్తవానికి నన్ను కలిశారు వాళ్ళు. దాన్ని ఇమీడియట్గా టౌన్ ఎస్ఐకి చెప్పాను. అంత తర్వాత మన ప్రియతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో సారు ఇమీడియట్గా దాని మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోమని ఇచ్చిన సూచనల మేరకు సో ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి మన అల్తాఫ్ సిఐ గారి ఆధ్వర్యంలో అందరి పర్యవేక్షణలో దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఈ బంగారాన్ని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. సో నేను అటు దినం అరెస్ట్ చేశాము, ఇతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇలాంటి ఇష్యూస్ అంతకుముందు కూడా 1-2 సర్వీస్లో నేను చూడటం జరిగింది. అవన్నీ కూడా మనం మెన్షన్ చేయకూడదు. అక్కడ కూడా మైనర్ మహిళలే బాలలు ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఈ కాలేజీలకు పంపించేటప్పుడు అట్లాగే ఆ పిల్లలు అక్కడ వాతావరణం ఎలా ఉందని కానీ, అట్లాగే కాలేజీ యాజమాన్యం ఒక లెక్చరర్గా ఒక అధ్యాపకుని నియమించుకునేటప్పుడు అతని క్యారెక్టర్ యాక్సిడెంట్స్ ఏంటని కానీ, అసలు ఏం జరుగుతుందనే విషయాలు కొంచెం గట్టిగా పరిశీలించుకోకుండా ఇటు జరిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇదేదో ధైర్యం చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్కి ఇన్ఫామ్ చేశారు కాబట్టి ఈ కేసు బయటపడింది. సో ఈ నిందితుని గురించి మేము ఆరాధిస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా గతంలో చేశాడా, సో ఈ యొక్క అమ్మాయి అయినా ఇంకేమైనా వేరే మహిళలతో కూడా ఇలాంటి పనులు ఏం చేశారు అనేది కూడా దర్యాప్తులు కొనసాగుతుంది. సో కాబట్టి కొంచెం తల్లిదండ్రులు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ పిల్లల ఎడలు కానీ అక్కడ ఉండే వాతావరణం ఎడలు కానీ కొంచెం అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. సహజంగా కూడా ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా అందరం మీరు కానీ నేను కానీ ఎవరైనా అందరూ అతీతులేం కాదు. సో మనకు సెలవులు వస్తాయి, పిల్లలు ఏదైనా విహారయాత్రలను పుణ్యక్షేత్రాలను మనం వెళ్తూ ఉంటాం, లేదా ఇప్పుడు ఎట్లయితే ఒక్కపోతుందో ఆ ఒక్కపోతకి బయట పడుకుంటూ ఉంటాం. సో ఇట్లా బయటికి వెళ్ళి తాళాలు వేసుకుని పోయేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదని చెప్పేసి అనేకసార్లు పోలీస్ తరఫున చెప్పడం జరిగింది. అట్లాగే LHMS అని ఒకటి మా దగ్గర ఆపరేటివ్స్ దాన్ని కూడా పెడతాము, లేదా మా బీట్లు కూడా అన్గార్డెడ్గా ఉండే దాంట్లో పంపుతామని చెప్తే ఎందుకో ప్రజలు వీటిని సరిగా వాడుకోవట్లేదు. ఒకవేళ వాడుకోకపోయినా కానీ సో ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా సో వాళ్ళతో తీసుకెళ్ళటం కానీ, లేదా ఒక లాకర్ తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఒక లాకర్లో పెట్టుకొని పోయినా కానీ కొంత భద్రత ఉంటుంది. ఈ మధ్య ఆరు బయట ఉండే కేసుల్లో కూడా
బయట బంగారం వేసుకుని ఆరు బయట పడుకోవటంలో ఒక 3 ఇన్సిడెంట్లు మనకు జరిగినాయి. సో ఖచ్చితంగా సో దాని వరకు వర్కౌట్ చేసి దొంగల కోసం మనం వెతుకుతూనే ఉంటాం. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి విలువైన వస్తువులు పెట్టుకొని ఆరు బయట పడుకోవటం కానీ, అట్లాగే ఇంట్లో తాళాలు వేసుకొని మిద్ది మీద పడుకోవటం కానీ ఇట్లాంటివి చేయకుండా మీ సంపదకి మీ విలువైన వస్తువులకి మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సో మా సహాయం కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా ఈ తాళాలు వేసుకునే ఇల్లు ఎక్కడికైనా 2 రోజులు కానీ 3 రోజులు కానీ పోయినప్పుడు ఆ విలువైన వస్తువులు మీతో తీసుకెళ్తాం కానీ, లేదా కొంచెం ఏదిలే అనుకోకుండా మీకు ఎట్లా ప్రతి ఒక్కరికి దాదాపు ఒక లాకర్ అనేది ఉంటుంది, ఆ లాకర్లో భద్రపరచుకోమని చెప్పేసి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎండాకాలం కూడా అవకాశాలు ఎక్కువ కాబట్టి దొంగలకు కూడా సో ఇవన్నీ కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.